Very good morning, all leaders. Welcome to you all. Hope my audio is good. వినిపిస్తుంది కదా? Yes, sir. Okay, great. Thank you so much, sir. Okay, everything is set. Okay, great. Welcome to you all once again. NCS Telugu version ki. Today is our great day because our first diamond entrepreneur శ్రీ జేసీ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన బిజీ షెడ్యూల్లో మనకి టైం ఇచ్చారు ఇవాళ NCS కి. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ఫస్ట్ డైమండ్ ఎంటర్ప్రినర్ ఇన్ ఇండియా. Of course, first gold, first platinum, first diamond entrepreneur, and India top two, world top two. Sorry, our honorable top leader, Sri Jayasri Reddy garu. Sir, please take over. ikkadi nunchi session I'm giving to you. Please take over. Thank you, sir. And PPT, you can run it, sir. Yes, I will, sir. మీరు just suggest చేయండి, నెక్స్ట్ అనగానే I will change. Okay, sir. Okay, thank you. Done. And ఇంకా 3 minutes ఉంది అనుకుంటా, సార్. Yes, just invite చేశాను. We'll wait, sir. Yes. Sure. Thank you so much. Thank you so much, all leaders, for coming again for NCS Telugu version. ఈ మంత్ లో ఇది ఫస్ట్. లాస్ట్ మంత్ 2 చేసుకున్నాం. ఈ మంత్ లో ఇది ఫస్ట్. అగైన్ ప్రాబబ్లీ విత్ ఇన్ 15 days to 20 days టైంలో మళ్ళీ ఒక NCS తెలుగు వర్షన్ జరుగుతుంది. డెఫినెట్లీ ప్రమోట్ చేయండి. ఎందుకంటే టూ థింగ్స్ యాజ్ అ లీడర్ మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. నంబర్ 2, మన టీం కూడా ఎడ్యుకేట్ చేయాలి. మనం నేర్చుకుందాన్ని ఎప్పుడైతే టీంకి మనం ఎడ్యుకేట్ చేస్తామో దెర్ ఇస్ అ డబల్ వర్క్. ఒకటి, మీరు ఎడ్యుకేట్ అవుతారు. నంబర్ 2, టీమ్ ఎడ్యుకేట్ చేస్తారు. అంటే 50% ఆఫ్ ద టైం మీరు నేర్చుకుంటున్నారు, 50% ఆఫ్ ద టైం నేర్పించడానికి టైం స్పెండ్ చేస్తున్నారు. ఆ నేర్పించే టైంని కంపెనీకి ఇస్తే మీ టీం నేర్చుకుంటుంది. ఆ 50% ఆఫ్ టైం నేర్పించే టైం ఏదైతే ఉందో అది మీరు బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఆ విధంగా మీరు ఈ జూమ్ మీటింగ్స్ కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్ మీటింగ్స్ కావచ్చు, ప్రమోట్ చేసి మీరు నేర్పించడానికి ప్రయత్నించే టైం కూడా బిజినెస్ పైన స్పెండ్ చేస్తే ఇద్దరు ఒకేసారి ఎడ్యుకేట్ అవుతారు. బిజినెస్ ఇంకా త్వరగా వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం, అర్థం చేసుకోండి. సో ఏదన్నా ఒక ఈవెంట్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకి ఆఫీస్ లో చాలా పెద్ద ఈవెంట్ నడిచింది NCS. అండ్ మోర్ ఓవర్ 13th కూడా ఇంకొక NCS ఉంది జేసీ రెడ్డి గారిది. ఆల్మోస్ట్ మనకున్న ఆఫీస్ లో చైర్స్ లెక్క పెడితే 97 ఉన్నాయి. 97 దాటి జనాలు వచ్చారు, నిలబడి వింటున్నారు. దట్స్ హౌ వి ప్రమోట్. ఎందుకంటే మీరు నేర్పించేదానికి, టాప్ లీడర్స్ నేర్పించేదానికి చాలా తేడా ఉంటుంది, సార్. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో మనం ఉన్నప్పుడు మనకి ఎంత తెలుసో మనం ఎవరినైతే జాయిన్ చేస్తున్నామో వాళ్ళకి కూడా అంతే తెలుస్తుంది. సో ఆ విధంగా టాప్ లీడర్స్ నేర్పించేటప్పుడు ఇట్ విల్ బి హ్యూజ్ డిఫరెన్స్. మనం అర్థం చేసుకొని ఈవెంట్ ఏదైనా ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యేలాగా చూడండి. సో దట్ మీరు ప్లస్ మీ టీం నాలెడ్జ్ గెయిన్ చేసి ఇద్దరు ఏకకాలంలో ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది ఒక చిన్న విన్నపం, ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న సజెషన్ మాత్రమే టు మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో అగైన్ ఐఎమ్ ఇన్వైటింగ్ అవర్ టాప్ లీడర్ ఆఫ్ ఇండియా, వరల్డ్ నంబర్ 2, శ్రీ జేసీ రెడ్డి గారు. సార్, టేక్ ఓవర్ టు యూ. ఓకే సార్. ఈనాటి నెట్ కామర్స్ బిజినెస్ కి విచ్చేసినటువంటి ఎంటర్ప్రినర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. మన సంస్థ పేరు వోల్టన్. వోల్టన్ అంటే వాల్యూమ్ 10 అని అర్థం. ప్రపంచంలో 10 దేశాలకి అందరికీ ఆరోగ్యాన్ని మరియు ఆదాయాన్ని ఇవ్వాలని సదుద్దేశంతో
ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ గ్లోబలీ, అంతర్జాతీయంగా వ్యక్తుల జ- జనం యొక్క జీవితాన్ని మార్చాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ సంస్థ మలేషియాలో ప్రారంభమైంది. నెక్స్ట్ సార్, మరి ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. విజయ్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. విజయ్ గారు, సార్ 1 సెకండ్, కొంచెం ఇది స్టక్ అయినట్టుంది. 1 సెకండ్. సార్ కంపెనీ ఇంట్రొడక్షన్ సార్. ఎస్, గో అహెడ్ సార్. నో, నో ఆడియో. 1 సెకండ్. సో ఇప్పటి వరకు మీరు చూశారు, మన కంపెనీ 10 దేశాల్లో 2018లో ప్రారంభమై మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, బ్రునై, థాయిలాండ్, వియత్నాం అండ్ ఫిలిప్పీన్స్ లో సక్సెస్ఫుల్ గా నడిచింది. ఈరోజు 10 దేశాల్లో అందరికీ ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇస్తూ బ్రాండ్ లౌరెట్ అవార్డు కానీ అనేక అవార్డులు, రివార్డులు తీసుకున్నటువంటి సంస్థ మన సంస్థ యొక్క వ్యవస్థాపకులు దాతు ఇస్మాయిల్ చే అని అండ్ నోర్ జహీరా గారు. రైట్ అండి. సో ఇప్పటి వరకు మీరు కంపెనీ గురించి చూడడం జరిగింది. సార్, దెర్ ఇస్ నో ఆడియో అదే అండి. టెస్ట్. 1 సెకండ్ సార్, అదే టెస్ట్ చేస్తున్నాం. వై జరిగింది దగ్గర. మన సంస్థకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి, మీరు అందరూ చూస్తా ఉన్నారు. అన్ని రకాల అనుమతులు కూడా ఉన్నాయి.
ఓకే. ఎస్ సార్. సో ఇప్పటి వరకు కంపెనీ యొక్క ప్రొఫైల్ మీరు చూడడం జరిగింది. ఆల్రైట్, నెక్స్ట్ స్లైడ్ సార్ ప్లీజ్. సో ఇది ప్రపంచంలో 10 దేశాల్లో ఉన్నటువంటి మన సంస్థ భారతదేశంలో 2023 మార్చి 17వ తారీఖున చెన్నైలో ఉన్నటువంటి టీ నగర్లో మనం ఈ ఆఫీస్ని చూస్తా ఉన్నాం. ఇది మన యొక్క హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చెన్నైలోనే కాకుండా హైదరాబాద్లో మొట్టమొదటి బ్రాంచ్ ఆఫీస్ని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. వైట్ హౌస్ మీరు చూస్తా ఉన్నారు. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 2లో ఉంది. సో దీని అంతా కూడా అనేక మంది హాజరయ్యారు. ఇవాళ కూడా సక్సెస్ఫుల్ గా అక్కడ మీటింగ్స్ చేసుకోవడానికి మంచి వసతులతో కంపెనీ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ సార్. మనకి ఏ వ్యాపారం చేయాలన్నా ఖచ్చితంగా అన్ని రకాల బిజినెస్ లైసెన్సెస్ ఉండాలి. ఈరోజు భారతదేశంలోనే భారత ప్రభుత్వం చేత అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. ఈరోజు భారతదేశంలో మన కంపెనీ వోల్సన్ మెగాట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా ఇన్కార్పొరేషన్ అయింది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ కానీ, అదే విధంగా ఫసై అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఫుడ్ లైసెన్స్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, నాట్ స్టేట్ గవర్నమెంట్. జిఎస్టి ఉంది, పాన్ ఉంది, ఐఎస్ఓ, అన్ని రకాల అనుమతులతో చట్టబద్ధంగా భారతదేశంలో గత 3 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి నెట్ కామర్స్ బిజినెస్ మనది. నెక్స్ట్ సార్. సో కాబట్టి మీరు ఈ ఉత్పత్తుల్ని ఎవరికి ఇచ్చినా వాడుకున్నటువంటి వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదని చెప్పి భారత ప్రభుత్వం వారే దీన్ని ధృవీకరించారు. ఇది ఈ యొక్క ప్రోడక్ట్ ఫుడ్ అని చెప్పి. ఇక్కడ అఫిషియల్ డిస్క్లైమర్ ఏంటంటే ఇది మెడికల్ అడ్వైస్ కానీ, ఇది ట్రీట్మెంట్ చేయడానికి కానీ ఈ ఉత్పత్తులు కావనదే మా యొక్క మనవి. ఓకే, ఇట్స్ ఓన్లీ ఎ ఫుడ్. ఆహారం ద్వారా మీ జనరల్ హెల్త్ ను కాపాడుకోవచ్చు. నెక్స్ట్ అండి. నెక్స్ట్ సార్. సో వోల్సన్ ఇంటర్నేషనల్ ద్వారా ఇది నెట్ కామర్స్ బిజినెస్ అండి. దీని ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని పంచుతూ మనం కూడా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్తున్నటువంటి బిజినెస్ నెట్ కామర్స్ బిజినెస్. త్రూ హెల్త్ అండ్ వెల్త్ మనం ఈ సంస్థ ద్వారా మనం పొందొచ్చు. సో ఇప్పటికే ఈ సంస్థలో నెలకి 1,08,00,000 తీసుకునే వాళ్ళ కాడి నుంచి 500 నుంచి 1,08,00,000 వరకు తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో వీరు ఈ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ సంస్థ ఏ ఉత్పత్తుల్ని మన ముందుకు తీసుకొస్తుందంటే నల్ల అల్లంతో తయారైనటువంటి ఉత్పత్తుల్ని. అంటే మనం నల్ల అల్లం అమ్మము, నల్ల అల్లం యొక్క సారాన్ని మనం మన కంపెనీ తయారు చేసి మార్కెట్లో 10 దేశాలకి ఇస్తా ఉన్నాం. వోల్టన్ అంటేనే బ్లాక్ జింజర్, బ్లాక్ జింజర్ అంటేనే వోల్టన్. రైట్, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మనకు ఈ బ్లాక్ జింజర్ ఎలా ఉంటుందంటే పర్పుల్ కలర్ లో ఉంటుంది, అప్పుడే పండింది. అది రాను రాను బ్లాక్ లో మారుతుంది అనమాట. రైట్ అండి. దీన్ని కెంఫీరియా పర్విఫ్లోరా అనేది దీని యొక్క బొటానికల్ నేమ్ కూడా. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది థాయిలాండ్ లో పండుతుందండి. బ్లాక్ జింజర్ ఎక్కడంటే థాయిలాండ్ లోని కులెన్ పర్వత ప్రాంతాల్లో పండుతుంది. మరి దాని గురించి మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఐ థింక్ సౌండ్ లేనట్టుంది. ఓకే, చూడండి. ఇది 1000 సంవత్సరాల నుండి థాయిలాండ్ లో పండేటటువంటి ఈ బ్లాక్ జింజర్ ని మన అక్కడ పండేటటువంటి దాన్ని 1000 సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు వాడుకుంటా ఉన్నారు సాంప్రదాయ మెడిసిన్ గా. ఇవాళ దాన్ని మన సంస్థ ఎక్స్ట్రాక్ట్ రూపంలో తయారు చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 10 దేశాలకి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క శాస్త్రీయ, నేను చెప్పాను కదా, బొటానికల్ నేమ్ కెంఫీరియా పర్విఫ్లోరా. దీన్ని పర్పుల్ గోల్డ్ అని కూడా అంటారు. ఎందుకంటే బంగారం కన్నా విలువైనటువంటిది, ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నటువంటిది. సో థాయిలాండ్ దేశంలో
1000 సంవత్సరాలకు పైగా వాడుతా ఉన్నారు. దీనిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఏంటంటే పాలీమిథాక్సీ ఫ్లేవోన్స్. సో పాలీమిథాక్సీ ఫ్లేవోన్స్ ఉన్నాయి, బయోఫ్లవనాయిడ్స్ కూడా ఇందులో ఉంటున్నాయి అన్నమాట. దీని గురించి అందుకనే డాక్టర్లు, సైంటిస్టులు బోల్డ్ అన్ని 664 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ మీద సోఫార్ ఇప్పటి వరకు ఉన్నాయన్నమాట. సో దీన్ని తీసుకోవడం వల్ల మానవుని శరీరంలో ఎటువంటి మేలు జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా క్లినికల్ స్టడీస్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఇవి ఎక్కడ ఉంటాయి? పబ్మెడ్ అనే మెడికల్ జర్నల్లోకి వెళ్ళి కెంఫీరియా పర్విఫ్లోరా ఎక్స్ట్రాక్ట్ అని టైప్ చేయండి. 1976 నుంచి 2024 నాటికి 664 రీసెర్చ్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో అందుకనే సైంటిఫిక్ గా ప్రూవెన్ అయినటువంటి ప్రొడక్టే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్, రైట్? సో ఈ వీడియోలో మీరు ఇవన్నీ కూడా స్పష్టంగా చూస్తా ఉన్నారు. శరీరంలో బ్రెయిన్ నుంచి హార్ట్ వరకు ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా మనకి ఇవ్వడానికి ఈ యొక్క ఫుడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది, రైట్? ఇట్స్ నాట్ ఎ మెడిసిన్, ఇట్స్ ఎ ఫుడ్. ఫ్యూచర్ లో $150 మిలియన్ 2033 నాటికి బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ యొక్క ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అంత హ్యూజ్ డిమాండ్ ఉంది. కాస్మెటిక్ ఇండస్ట్రీలో కానీ, హెల్త్ ఇండస్ట్రీలో కానీ వీటి యొక్క ఉపయోగం ఆ రకంగా ఉందనేది రీసెర్చ్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో దీన్ని ఈరోజు మన సంస్థ ప్రపంచానికి అందిస్తా ఉన్నాం. సో ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు చెప్పాను. ఇక్కడి నుంచి మనం చూస్తే ఇందాక నేను ఏదైతే చెప్పానో దానికి సంబంధించి ఎవిడెన్స్లు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ పేపర్లో ఒక్కొక్కటిగా మనకుంది. మొట్టమొదటి మనం ఇక్కడ చూస్తే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఇంక్రీజ్ ద ఫిజికల్ ఫిట్నెస్ పర్ఫార్మెన్స్ ని పెంచుతుందని ఇచ్చినటువంటిది. ఎలా ఫిజికల్ పర్ఫార్మెన్స్ ని పెంచుతుంది అన్నప్పుడు మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెంచి హై ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడం ద్వారా హై ఎనర్జీ లెవెల్స్ మనకు వస్తాయి. అదేవిధంగా ఇది యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుందని ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లు ఒకటి కాదు, ఏకంగా 14 రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ఇంకొకటి న్యూట్రిషనల్ అవుట్లుక్ లో బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఇంప్రూవ్స్ ద ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే శీఘ్ర స్ఖలనాల్ని, సెక్సువల్ పర్ఫార్మెన్స్ ని, ఇది ఒక లిబిడో బూస్టర్ అని కూడా మనకి ఇచ్చారు. సో దీని గురించి కూడా స్టడీస్ ఉన్నాయి. యాంటీ ఒబేసిటీ, ఊబకాయం నుంచి బయటికి రావడానికి ఇది పనిచేస్తుందని సింబయాసిస్ లో పబ్లిష్ చేశారు. యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ. ఇక అదే విధంగా ఇక్కడ చూడండి, నీ పెయిన్, అస్టియో అర్థరైటిస్ మీద కానీ, అదే విధంగా విసరల్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని కరిగించడంలో కానీ ఇవన్నీ పనిచేస్తాయని, ఆ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. ఏ రకంగా అంటే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ని. ఇవన్నీ డాక్టర్స్ ఇచ్చినటువంటి రీసెర్చ్ మీకు ఉన్నాయి. సో దీని గురించి కూడా పబ్మెడ్ అనే మెడికల్ జర్నల్లో మీరు చూసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ స్లైడ్ సార్ ప్లీజ్. సో ఇది సండే, అదే కాకుండా సండే స్టార్ అనే ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఉందండి. మనకి సింగపూర్ లో కానీ మలేషియాలో కానీ ఇదే ఇక్కడ హిందూ ఎట్లనో ఆ రకంగా ఇది అక్కడ, అందులో కూడా పబ్లిష్ చేశారు బ్లాక్ జింజర్ కంబాట్ క్యాన్సర్ అని. సో క్యాన్సర్ ని నుంచి జయించడానికి, క్యాన్సర్ రాకుండా నివారణ చేయడంలో నల్ల అల్లం సారం ఉపయోగపడుతుంది అనేది ఈ యొక్క సారాంశం, రైట్? అదే విధంగా మీరు చూస్తే జ్యోతిరెడ్డి గారు డోంట్ స్ట్రైక్, దీని మీద చూడండి ఏవేవి కార్డియో ప్రొడక్షన్, మన గుడ్డెకి సంబంధించిన ఇది. బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ లో పాలీమిథాక్సీ ఫ్లేవోన్స్ ఉన్నాయి, ఫినాలిక్స్ ఉన్నాయి, ఆంథెసైనిన్, కెరటనాయిడ్స్, టోకోఫెరాల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటన్నిటి మీద ఈ ఒక్క పేపర్లోనే చూడండి ఎన్ని విధాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అన్ని కూడా మీరు రీసెర్చ్ ద్వారా చూసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ సార్. సో దీన్ని ఈరోజు మన సంస్థ తయారు చేసి 10:1 రేషియోలో తీసుకుంటుంది. అంటే కేవలం నల్లల్లం దుంపలను తీసుకొని దంచి పొడిగొట్టి మనకి ఇవ్వరండి. సో ఇది అట్లా కాదు. 10 కేజీల దుంపల్ని మిషన్ లోకి మనకు పంపించినప్పుడు వరల్డ్ లోనే ద బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ టెక్నాలజీని ఉపయోగించి 10:1 రేషియోలో ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తారు. అంటే 10 కేజీల దుంపల మిషన్ లోకి వెళ్ళినప్పుడు దాని నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ ఎంత వస్తుంది అంటే 1 కేజీ బయటకు వస్తుంది. అందులో ఏముంటుందంటే
బయోఫ్లెవనాయిడ్స్ అండ్ మిథాక్సిఫ్లేవోన్స్ ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం తినేటటువంటి ఆహారంలో ఏ దుంపలో కానీ, అంటే ఔషధ గుణాలు కలిగినటువంటి దుంపలో ఎక్కడా దొరకనటువంటి ఔషధ గుణాలు ఈ 5,7-డైమిథాక్సిఫ్లేవోన్స్ రూపంలో మనకు లభిస్తుంది. ఇది మీకు ఎక్కడా దొరకదు. 5,7-డైమిథాక్సిఫ్లేవోన్స్ అనేది డిఎంఎఫ్ అంటాం. ఈ డిఎంఎఫ్ ఇందులో మనకు దొరుకుతున్నాయండి. అది కేవలం నల్ల అల్లం సారంలోనే ఉంటుంది కాబట్టి దీనికి ఒక కేజీ 4,500. మన అల్లం కేజీ 100 రూపాయలు అయితే ఇది 4,500 రూపీస్. ఎందుకంటే ఎక్కడ దొరకని ఔషధ గుణాలు ఇందులో దొరుకుతాయి కాబట్టి. దీన్ని థాయిలాండ్ లో పడుతుంది కాబట్టి థాయ్ జెన్సింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ సార్ ప్లీజ్. ఇవాళ దీన్ని ఈ యొక్క నల్ల అల్లం సారాన్ని VR4 అనే బ్రాండ్ నేమ్ తో మనకు తీసుకురావడం జరిగింది. VR4 వన్ ఫర్ ఆల్ గా మనకి ఇస్తున్నారు. దీని వలన బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడంలోను, డయాబెటీస్ ని అదుపులో పెట్టడం, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అనేక నొప్పుల నుంచి, బాధల నుంచి, మీ అందరికి తెలుసు 100% జబ్బులు రావడానికి కారణం ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎన్హాన్సెస్ లిబిడో. లిబిడో బూస్టర్ అంటే ఏం లేదండి, న్యాచురల్ గా సెక్స్ కోరికలను పుట్టిస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి, శీఘ్రస్ఖలనం నుంచి మగాడికి మగతనాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. సో స్ట్రెంగ్థెన్స్ అవర్ బోన్స్, మన బోన్స్ ని స్ట్రెంగ్థెన్ చేయడంలోను. అదేవిధంగా హార్మోనల్స్, ఈ రోజు అందరికి కూడా హార్మోన్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ సరిగా పని చేయకపోతే మన శరీరం అంతా కూడా గ్రంథులతో, ఈ యొక్క హార్మోన్స్ తో నడుస్తుంది. అవి అతలాకుతలం అవుతున్నాయి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో వాటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఎందుకు అవన్నీ పెట్టావు? సో అదే విధంగా ఇక్కడ మనకు బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ ని చక్కగా ఇది చేయగలుగుతుంది. ఏ విధంగా అంటే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా. ఇవాళ మనకి 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనేది మన ముందుకు వస్తుంది. సో ప్లాంట్ బేస్డ్ జెల్ అండి. ఈవెన్ దట్ క్యాప్సుల్ పైన ఉన్నటువంటి అవుటర్ షెల్ కూడా విత్ ఫ్రూట్ అండ్ చైనీస్ గ్రాస్ తో తయారైంది. అంత కేర్ మన కంపెనీ తీసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద జనరల్ హెల్త్ అండి, ఎవరైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ సార్, ఈ VR4 అంటే V ఫర్ వోల్టన్ అని, R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్ అండ్ రీజనరేట్. రిమూవ్స్ టాక్సిన్స్, శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలని, వ్యర్థ పదార్థాలని శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. రెండవది రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. సో ఫ్రీ రాడికల్స్ వలన సెల్స్ డ్యామేజ్ అవుతాయని మనందరికి తెలుసు. ఆ ఫ్రీ రాడికల్స్ కి కావాల్సినటువంటివి, సో ఏమేం కావాలి? ఫ్రీ రాడికల్స్ కి ఎలక్ట్రాన్ కావాలి. ఆ ఎలక్ట్రాన్ అనేది మనకు ఈ యొక్క క్యాప్సూల్ రూపంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఈ బ్లాక్ జింజర్ లో ఉండడం వల్ల అది న్యూట్రలైజ్ చేస్తుంది. వీటిని ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేయడం ద్వారా సెల్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. అదే విధంగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి బాడీని ఆటోఇమ్యూన్ కండిషన్ కి వెళ్లకుండా వాపులు నొప్పుల నుంచి తగ్గిస్తుంది. రెండవది. ఇక మూడవది ఏంటంటే మైటోకాండ్రియాని రీఛార్జ్ చేయడం ద్వారా హై ఎనర్జీ లెవెల్స్ ఉండేటట్టుగా చేస్తుంది. ఎప్పుడైతే శరీరంలో హై లెవెల్ ఎనర్జీస్ ఉంటుందో ఆటోమేటిక్ గా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నెక్స్ట్, శరీరంలో కణాలంతా కూడా కొత్త కణాలు పుట్టడానికి శరీరం కోరుకునేటటువంటి తిండే మన VR4. ఈ రకంగా ఒక కొత్త మనిషిగా 6 months నుంచి 1 year వాడుకున్నప్పుడు మంచి ఫలితాలు పొందుతాం. ఈ యొక్క బాటిల్లో 50 క్యాప్సూల్స్ ఉంటాయండి. వాటిని మనం వాడుకున్నప్పుడు మనకు మంచి ఫలితాలు అనేది 6 months to 1 year లో వస్తుంది. వీటికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు, రైట్? సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మలేషియా వారి ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి క్వాలిటీ రాజీ లేకుండా ఉంటుంది. సో దీనికి సంబంధించిన మన ఇండియాలో అయితే FSSAI సర్టిఫికేట్ ఉంది, GMP ఉంది. ఓకే, బ్రాండ్ లోరెట్ అవార్డు అనేది కూడా 80 దేశాలు పోటీ పడేటటువంటి వాటిని, అటువంటి అవార్డు కూడా ఇది సొంతం చేసుకుంది. సో నెక్స్ట్ సార్, సో ఈ క్యాప్సూల్స్ ని మీరు వాడుకొని జనరల్ హెల్త్ ని కాపాడుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఈ ఒక్కటే కాకుండా ఎన్నో సంస్థలు మెడికల్ జర్నల్స్ ఎక్కడో ఇచ్చినవి కాకుండా స్వయాన మా యొక్క కంపెనీ యొక్క VR4 బాటిల్స్ ని
తీసుకొని థాయిలాండ్ డాక్టర్స్ 100 మంది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లను తీసుకున్నారు. వారికి VR4 క్యాప్సూల్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం వారికి హై లెవెల్ షుగర్స్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా తగ్గుతా వస్తుంది. విత్ ఇన్ 8 days లో వాళ్ళ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ తగ్గడాన్ని గమనించి దీనిలో ప్రచురించారు. అదే టైంలో షుగర్ లేని వాళ్ళకి అంటే నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కి షుగర్ లెవెల్స్ ఎట్లా తగ్గుతుంది, ఒకవేళ వాళ్ళకి లో షుగర్ అయితే ప్రమాదం కాబట్టి వారి మీద కూడా ప్రయోగం చేశారు. వాళ్ళల్లో ఏమో షుగర్ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదు, చక్కగా మెయింటైన్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఈ థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు స్కోపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. ఇది ఎంతవరకు నిజమని పోలాండ్ డాక్టర్స్ కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళ క్లినికల్ స్టడీస్ హ్యూమన్స్ మీద వేసి వారు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అంటే ప్రపంచంలోనే ఏ ప్రోడక్ట్ కూడా సొంత మెడికల్ జర్నల్స్ లేవు, ఓన్లీ వాల్టన్ VR4 కు మాత్రమే ఉంది. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ లో పబ్లిక్ డొమైన్ లో దొరుకుతుంది. మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు పంపిస్తారు. నెక్స్ట్ సార్. ఇక ఈరోజు భారతదేశంలో తీసుకుంటే డయాబెటీస్ హబ్ గా మారిపోయింది భారతదేశం అని చెప్పడానికి బాధాకరం. 212 మిలియన్ పీపుల్ ఈరోజు భారతదేశంలో అంటే సుమారుగా 21 కోట్ల మందికి డయాబెటీస్ పేషెంట్లుగా ఉన్నారు. అంటే చైనాను దాటుకున్నాం ఈరోజు. వారందరికీ మనం ఈ నల్లల్లం సారాన్ని ఇవ్వడం ద్వారా స్లోగా గ్రాడ్యువల్ గా డయాబెటీస్ ఫ్రీ చేయొచ్చు. సో నెక్స్ట్ అండి, ఈ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా డయాబెటీస్ ఫ్రీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే V-Pro10. ఈ V-Pro10 అనేది ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ అండి. ఇట్స్ నాట్ వెయిట్ లాస్, ఇట్స్ ఎ ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్. రీషేప్ యువర్ పర్ఫెక్ట్ బాడీ అనే నినాదంతో ఈ రోజు ఒక వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ ని మన వాటన్ సంస్థ మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో ఏముంటుందంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, దాంతో పాటు వే ప్రోటీన్ తో బ్లెండ్ చేశారు. ఇందులో ఒక బాక్స్ లో 14 శాచేలు ఉంటాయి. రైట్, ఉదయం సాయంత్రం 2 పూట్ల వాడితే 1 వీక్ ఒక బాక్స్ వస్తుంది. మీకు ఒక సెట్ లో 4 బాక్సెస్ రావడం జరుగుతుంది. రైట్, సో దీన్ని వాడుకొని నిజమైనటువంటి ఫ్యాట్ లాస్ ద్వారా వెయిట్ లాస్ జర్నీని తీసుకురావచ్చు. మునుపు మీరు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా నాజుగ్గా తయారు కావడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ని ఒకసారి చూసుకుంటే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇవాళ భారతదేశంలో 80% పీపుల్ శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ అందించలేకపోతా ఉన్నారు. సో ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంది 80% ఆఫ్ ద పీపుల్ అంటే అర్థం చేసుకోండి. సో మనం గాని ఇప్పుడు మన శరీరానికి తగినంత ప్రోటీన్ ఇవ్వకపోతే మలి దశలో నడవలేని పరిస్థితికి వస్తాం. సో అందుకనే ఈ ప్రోటీన్ అనేది కనీసం మినిమం 1 కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ ఇవ్వాలి. 60 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది మేజర్ ఇష్యూ అండి. ఇవాళ ఇది కేవలం వెయిట్ లాస్ కోసం మాత్రం వాడే ప్రోడక్ట్ కాదు. సర్కోపెనియా అనేటటువంటి సమస్యతో ఈ దేశం బాధపడతా ఉంది. అంటే ఏమి కండరాలు 30 ఏళ్ళు దాటిందంటే ఎవ్రీ ఇయర్ 1% మజిల్ కోల్పోతాం. కాబట్టి ఒక ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ మనం ప్రోటీన్ అనేది అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళ మజిల్ రికవర్ కావడానికి శరీరానికి తగినంత ప్రోటీన్ ఇవ్వడానికి కూడా డైలీ అట్లీస్ట్ ఒక పూట బరువు ఉన్న వాళ్ళే కాదు వాడాల్సింది, బరువు లేని వాళ్ళు కూడా శరీరానికి తగినంత ప్రోటీన్ ఇవ్వడానికి ఉపయోగపడే ప్రోడక్ట్ ఇదండి. నెక్స్ట్ మీరు చూస్తే ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులో వే ప్రోటీన్ ఉంది. బయట మార్కెట్లో మీరు చూసుకున్నట్లయితే అనేక సంస్థలు సోయా ప్రోటీన్ లాంటివి ఇస్తాయి. మన సంస్థ మీకు హై క్వాలిటీ ఉన్నటువంటి వే ప్రోటీన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ శరీరం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చక్కగా రికవర్ కావడానికి మీకు ఉపయోగపడుతుంది. సో దాంతో పాటు ఈ క్వాలిటీ ప్రోటీన్ మీరు అందించి మీ శరీరానికి కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ అందించుతారు. శరీరం కూడా ఈజీగా డైజెస్ట్ చేసుకుంటుంది, సులభంగా జీర్ణించుకోగలుగుతుంది ఈ వే ప్రోటీన్ ని. సో బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, నల్ల అల్లం సారం కూడా ఇందులో కలిపారు. ఎందుకంటే మీ అందరికి తెలుసు నల్లల్లం అనేది సారంలో
ఆ, శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించడంలో దిట్టనే. సో మన బాడీలో ఉన్న బ్రౌన్ ఫ్యాట్ టిష్యూస్ ని కరిగించి నిజమైనటువంటి ఫ్యాట్ లాస్ జర్నీకి ఇది ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకి ఇందులో గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ ను కూడా కలిపారు. ఎందుకనంటే కాఫీ గింజలు ఎలా ఉంటాయంటే మనందరం బ్రౌన్ కలర్ లో ఉంటాయి అనుకుంటాం, కానీ ఇది గ్రీన్ కలర్ లో ఉంటాయి, అప్పుడే పండినటువంటి కాఫీ గింజలు. అందులో నుంచి క్లోరోజెనిక్ యాసిడ్ అనేది తీసి ఇందులో కలపడం జరిగింది. సార్, డాక్టర్లు ఇచ్చే స్టాటిన్స్ కూడా ట్రైగ్లిజరైడ్స్ ని కరిగిస్తాయో లేవో గానీ ఈ 5 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. మీరు క్లోరోజెనిక్ యాసిడ్ ని తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ యాజ్ వెల్ యాజ్ కొలెస్ట్రాల్ రెండు కరిగిపోతాయి. అందుకని దీనిలో కలపడం జరిగింది. సో మీ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ కరుగుతాయి, అదే విధంగా ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గడం జరుగుతుంది. ఇక తర్వాత ఏంటంటే గార్సినియా గంబోజియా. ఈ గార్సినియా గంబోజియా అనేది మీ అందరికి తెలుసు, మలబారు టామరిన్. దీనిలో హెచ్సిఏ అనేది ఉంటుంది, అంటే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్. దీని యొక్క గొప్పతనం ఏంటంటే శరీరంలోకి కొవ్వుని చేరనివ్వకుండా అడ్డుకుంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఆకలిని నియంత్రిస్తుంది. ఎట్లా? మీకు క్రేవింగ్స్ రాకుండా, అంటే మనకు తిండి ఎక్కువ తినకుండా ఉండాలంటే, అంటే మన పొట్ట నిండిందంటే ఆపేస్తాం. అలా చేయాలంటే లెప్టిన్ అనే హార్మోన్ సక్రమంగా పనిచేయాలి. ఆ లెప్టిన్ అనే హార్మోన్ 4 ముద్దలు తినకముందు, అంటే పొట్ట ముందు నిండిందంటే వెంటనే చెప్పేస్తుంది, అరే ఆగరా బాబు తినక ఇంకా అని. అది కానీ సరిగ్గా యాక్టివ్ గా పని చేయకపోతే మనం ఎక్కువ తినేస్తాం. అది ఇక్కడ పనిచేసేటట్టు చేయడంలో ఇది సహకరిస్తుంది. అందువల్ల ఆకలి పర్ఫెక్ట్ గా నియంత్రించడంలో ఇది సహకరిస్తుంది. నెక్స్ట్ వైట్ కిడ్నీ బీన్ ఉంటుంది, ఇది ఫైబర్ గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కార్బో బ్లాకర్ గా కూడా పనిచేస్తుంది. సో ఇది దీని యొక్క ఉపయోగం. అంటే మీ షుగర్ లెవెల్స్ ఎక్కువ వెళ్తే అది షుగరే కదా, మనం గ్లూకోజ్ ను వాడుకోపోతే అదే ఫ్యాట్ అవుతుంది. అసలు శరీరానికి ఎంత అవసరమో అంతనే ఇస్తుంది. నెక్స్ట్ బెల్జియం చాక్లెట్. ఇన్ని ఉన్న క్వాలిటీ దానికి మంచి టేస్ట్ లేదనుకోండి మనం తీసుకోం. అందుకనే కంపెనీలు బయట ఫ్లేవర్లు ఇస్తారు. మీకు మ్యాంగో ఫ్లేవర్ కావాలా, పైనాపిల్ ఫ్లేవర్ కావాలని. ఫ్లేవర్ అనే వర్డ్ వాడితే అది కెమికల్, వాడకూడదు. మన దగ్గర డైరెక్ట్ గా బెల్జియం చాక్లెట్ ఇచ్చారు. ఎందుకంటే దానిలో మన శరీరానికి కావాల్సినటువంటి మంచి మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇవి దొరుకుతుంది. దాంతో పాటు దీన్ని వీరు వాడుకోవడం ద్వారా శరీరం చక్కగా మెటబాలిజం పెరిగి చక్కగా మనకు శరీరానికి ఉపయోగపడుతుంది. ఇట్లా బెల్జియం చాక్లెట్, రాయల్ డార్క్ చాక్లెట్ ని కలిపారు. దీన్ని డైలీ మీ యొక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి ఇదే మీకు బ్రేక్ఫాస్ట్ 200 ml వాటర్ లో మీరు కలుపుకొని చక్కగా తాగేయచ్చు. నైట్ కూడా డిన్నర్ ని స్కిప్ చేసి వాడుకోవడం ద్వారా మంచి ఫలితాలు మీరు పొందొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ మనకు ఉండేది గ్రీన్ టీ అండి. 5,000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం మెచ్చినటువంటి గొప్ప గుణాలు ఉన్నటువంటి హెర్బల్ డ్రింక్ ఆ రోజే వాడారు చైనాలో వచ్చి. భారతదేశంలో కూడా మనం కరోనా సమయంలో కషాయాలు వాడి మనల్ని మనం కాపాడుకోగలిగాం. మరి దీనిలో ఏముంటుందంటే మన ఇంట్లో దొరికేటటువంటి తులసి, సినమన్ అంటే దాల్చిన చెక్క, టర్మరిక్ అంటే పసుపు, జింజర్ అంటే అల్లం, అదేవిధంగా లికోరైస్ అతి మధురం, క్లోవ్స్ లవంగాలు, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, అదే విధంగా బ్లాక్ టీ దీనిలో కలపడం జరిగింది కొత్త దీనిలో. దీన్ని మీరు తీసుకోవడం ద్వారా మీరు ఎలాంటి చక్కెర గాని పాలు గాని అవసరం లేదు. వేడి నీళ్ళల్లో ఒక్కో డిప్ బ్యాగ్ ఈ టీ బ్యాగ్ ని మీరు కలుపుకుంటే, విసిటీ అంటే ఏం లేదు, వి అంటే వాల్టన్ అని, సి అంటే క్లెన్స్ అండ్ కోల్డ్ టీ. దీన్ని తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీన్ని తీసుకుంటే మీ వెయిట్ మేనేజ్మెంట్ కి సహకరిస్తుంది, బాడీలో ఎనర్జీ లెవెల్స్ హై ఉంటుంది, మంచి రిలీఫ్ ఉంటుంది. కాన్స్టిపేషన్ మలబద్ధకం నుంచి మీరు బయటకు వస్తారు, స్కిన్ మంచి షైనింగ్ వస్తుంది, మంచి నిద్ర పడుతుంది, ఆలోచన విధానం మంచిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీ బాడీని డీటాక్సిఫికేషన్, న్యాచురల్ గా శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని, వ్యర్థ పదార్థాలని బయటికి పంపించవచ్చు. అస్తమా, సైనస్ మీద కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నది. కాబట్టి దీన్ని తీసుకోండి. పాలు 7 years దాటినటువంటి వాళ్ళకు మంచిది కాదు కాబట్టి, అరగదు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క గ్రీన్ టీని తీసుకొని ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు మన కంపెనీ ద్వారా మనకు వస్తా ఉన్నాయి. వీటిని మీరు తీసుకొని వాడి మంచి ఫలితాలు పొందాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. నెక్స్ట్ సార్, సో ఇక నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఇక్కడ వరకు అయిందని అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ సంబంధించి ఎక్స్పీరియన్స్ షేరింగ్
మరి ఎవరైతే ఉన్నారో వారిని సార్ ఆహ్వానిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఆడియో వస్తుంది అనుకుంటాను సార్. ఎస్, ఎస్ యు ఆర్ ఆడిబుల్ సార్, గ్రేట్, యూ కెన్ గో అహెడ్. గ్రేట్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇండియాలో కెన్ ఐ అవైలబుల్ లీవ్ ఉన్న సార్, 3 కెన్ ఐ products. లీవ్? Yes, sir. Please, please, please. థ్యాంక్ యూ, Thank you థ్యాంక్ యూ so సో much మచ్ once again. Thank you so much once again. Our top leader, Sri J.C. Reddy garu. Thank you for your valuable time today. మీరు ఇవాళ NCS చేశారు, ప్లస్ అలాంగ్ విత్ దట్ అగైన్ మళ్ళీ జూమ్ సెషన్ మా కోసం మీరు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ టు యూ. ఎస్. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, దట్ ఈస్ అవర్ గ్రేట్ లీడర్ శ్రీ జేసీ రెడ్డి గారు. సో ఇండియాలో ఉన్న టాప్ 3 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో VR4, VCT అండ్ V ప్రోటీన్, దాని గురించి మనకు క్లుప్తంగా జేసిరెడ్డి గారు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ ద్వారా మనం ఏ విధంగా ఇన్కమ్ ని తీసుకోవచ్చు? ఎస్, దాని గురించి కూడా మనం చూద్దాం. ఈ ప్రొడక్ట్స్ ద్వారా మనం వాడి మనకు వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక నలుగురితో పంచుకోవడం ద్వారా మనం ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది మన బిజినెస్ ప్లాన్ గురించి, రైట్? సో మనకందరికీ తెలుసు, మన నెట్ కామర్స్ సెమినార్, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 ఇండస్ట్రీస్, నెట్వర్క్ మార్కెటింగ్ ప్లస్ ఈ కామర్స్. ఇదొక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయబడింది, కరెక్ట్? సో ఈ నెట్ కామర్స్ సెమినార్లో మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే, నెంబర్ 1 ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు, నంబర్ 2 డైలీ కమిషన్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, డైలీ విత్డ్రాయల్ ఉంటుంది, నంబర్ 3 డెలివరీ సిస్టమ్ గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కంపెనీ విల్ టేక్ కేర్. అండ్ డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మన ప్రొడక్ట్ని మనం వాడుకుంటూ వాడిన ప్రొడక్ట్ వల్ల వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక నలుగురితో పంచుకుంటూ ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఏ విధంగా అన్నట్టయితే, ముందుగా మనం మన బిజినెస్ ప్లాన్ యొక్క హైలైట్స్ని చూడొచ్చు. మెంబర్షిప్ ఫీ అనేది ఉండదు, బ్రేక్ అవే టీమ్స్ లేవు, సైడ్ వాల్యూమ్ అక్కర్లేదు. ఎస్, చాలా మందికి సైడ్ వాల్యూమ్ అనగానే ఏదో కొత్త పదంలా ఉంటుంది. బట్ ఎవరైతే ఆల్రెడీ నెట్వర్కింగ్లో ఉన్నారో, నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ఉన్నారో, వాళ్ళకందరికీ తెలుసు సైడ్ వాల్యూమ్ అంటే ఏంటి. మనకి ఇక్కడ అవసరం ఉండదు. ఐఎమ్ సారీ లేడీస్ అండ్ జెంటల్మెన్, హిడెన్ అజెండా ఏముండదు, ఇయర్లీ రెన్యువల్ ఉండదు. గ్లోబల్ బిజినెస్ని మనం తీసుకోవచ్చు. అర్నింగ్, సేవింగ్, సంపాదించుకోవడం, ఆదా చేసుకోవడం 2 ఒకేసారి జరుగుతుంది. విమాల్ అవైలబిలిటీ ఉంది. విమాల్ ద్వారా, వోల్టన్ మాల్ ద్వారా సింగిల్ ప్రొడక్ట్ పర్చేస్ మనం చేసుకోవచ్చు. సక్సెస్ స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే, మనం బిజినెస్ మొదలు పెట్టడానికి మనకు 5 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి సార్. 1 స్టార్టర్ ద్వారా రావచ్చు, 2 బేసిక్ ద్వారా రావచ్చు, 3 స్టాండర్డ్ ద్వారా రావచ్చు, 4 సూపర్ ద్వారా రావచ్చు, లేదా 5వది ప్రీమియం ద్వారా రావచ్చు. ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో, స్టార్టర్, బేసిక్, స్టాండర్డ్, వీటిని మనం యూజర్ ప్యాకేజ్ లాగా చెప్తాం. సూపర్ అండ్ ప్రీమియం ఎంటర్ప్రీనియర్ ప్యాకేజ్ లేదా బిజినెస్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు, కరెక్ట్? సో ఫస్ట్ ఇన్కమ్ మనం చూసేది ఏంటి అంటే రిటైల్ ప్రాఫిట్. ఇది ఒక్కొక్క ప్రోడక్ట్ డిపెండెంట్ ఉంటుంది. VR4 ప్రొడక్ట్ అయితే ఏజెంట్ ప్రైస్ 2240 అయితే రిటైల్ ప్రైస్ 2700 ఉంటుంది. రిటైల్ ఇన్కమ్ 460 ఉంటుంది. అదే VCT అయితే ఏజెంట్ ప్రైస్ 1120, రిటైల్ ప్రైస్ 1299, ఇన్కమ్ వచ్చేసి ఒక బాక్స్ పైన ఆల్మోస్ట్ 200 రూపీస్ ఉంటుంది. అదే వి ప్రోటీన్ అయితే ఏజెంట్ ప్రైస్ 1340 అయితే రిటైల్ ప్రైస్ 4800, మనకు వచ్చే రిటైల్ ఇన్కమ్ అరౌండ్ 1000 రూపీస్ ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ ఇన్కమ్ సార్. దీన్ని మనం బై అండ్ సెల్ అని చెప్పొచ్చు. యాజ్ ఏ ఏజెంట్ మీరు ప్రొడక్ట్ తీసుకుంటున్నారు, కస్టమర్కి సేల్ చేస్తున్నారు, దాని ద్వారా ఆన్ ద స్పాట్లో మీరు ఇన్కమ్ తీసుకునే అవకాశం. సెకండ్ మనం చూడాల్సింది ఏంటంటే రెఫరల్ కమిషన్, గ్రూప్ కమిషన్ అండ్ రిడమ్షన్ పాయింట్, RP అని చెప్తాం. ఒక్కొక్క దాని గురించి మనం క్లుప్తంగా చెప్తే, స్టార్టర్ ప్యాక్ లో మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే మీకు వచ్చే రెఫరల్ కమిషన్ 1000 రూపీస్.
బేసిక్ లో మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే మీకు వచ్చే కమిషన్ 2000 రూపీస్. స్టాండర్డ్ లో మీరు ఎవరైనా జాయిన్ చేస్తే వచ్చే కమిషన్ 4000 రూపీస్. సూపర్ లో జాయిన్ చేస్తే వచ్చే రెఫరల్ కమిషన్ 12,000 రూపీస్. ప్రీమియం లో మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే మీకు వచ్చే రెఫరల్ కమిషన్ 20,000 రూపీస్. ఇది మీకు అన్లిమిటెడ్ రెఫరల్ గా దొరుకుతుంది, లిమిటెడ్ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యూటీ ఆఫ్ ద ప్లాన్, రీపర్చేస్ చేసినా కూడా మీకు రెఫరల్ కమిషన్ అందుబాటులో ఉంటుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెఫరల్ కమిషన్ అనేది డైరెక్ట్ రెఫరల్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనం చూడాల్సింది గ్రూప్ సేల్స్ కమిషన్. ఇక్కడ మనం చెప్పాలి ఏంటి అంటే 2 యాక్టివ్ గ్రూప్స్ కంపల్సరీగా మనకు ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, పైన నేనున్నాను, ఏ అండ్ బి, నాకు 2 గ్రూపులు ఉన్నాయి. సో నా 2 గ్రూపుల ద్వారా ఏ అండ్ బి ద్వారా నాకు ఎంత బిజినెస్ జనరేట్ అవుతుందో మనం ఇక్కడ టేబుల్లో చూడవచ్చు. సో ఒక సెట్ లెఫ్ట్ లో ఒక సెట్ రైట్ లో నాకు ఉంది అంటే నాకు 500 రూపీస్ వస్తుంది. 2 సెట్లు లెఫ్ట్ లో 2 సెట్లు రైట్ లో ఉన్నాయంటే నాకు 1000 రూపీస్ వస్తాయి. అదేవిధంగా 10 సెట్లు లెఫ్ట్ లో 10 సెట్లు రైట్ లో నాకు ఉన్నాయంటే 5,000 రూపీస్ నాకు అందుబాటులో ఉంది. ఈ రకంగా లెఫ్ట్ లో ఎన్ని సెట్లు ఉన్నాయి, రైట్ లో ఎన్ని సెట్లు ఉన్నాయి, ఆ ప్రకారంగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏంటి అంటే మనం ఏ ప్యాకేజ్ లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టర్ లో ఉంటే నాకు గ్రూప్ సేల్స్ కమిషన్ అందుబాటులో ఉండదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ లో ఉంటే ప్రతిరోజు 10,000 రూపాయల దాకా నేను గ్రూప్ సేల్స్ కమిషన్ తీసుకోవచ్చు, అంటే నెలకు 3 లక్షలు. స్టాండర్డ్ లో ఉంటే ప్రతిరోజు నేను 20,000 దాకా తీసుకోవచ్చు, అంటే నెలకు 6 లక్షలు. సూపర్ లో ఉంటే రోజుకు 60,000 దాకా తీసుకోవచ్చు, నెలకు 18 లక్షల రూపాయలు. ప్రీమియంలో కనుక నేను ఉన్నట్టయితే రోజుకు 1,20,000 రూపాయల కమిషన్ తీసుకోవచ్చు, అంటే నెలకు 36 లక్షల రూపాయలు. ఈ విధంగా గ్రూప్ సేల్స్ కమిషన్ అనేది బేసిక్ ప్యాకేజ్ నుంచి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు మొదలవుతుంది. ప్రతిరోజు ఎంత కమిషన్ తీసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ క్లారిటీగా చెప్పబడుతుంది. అదేవిధంగా రిడమ్షన్ పాయింట్ కూడా మాట్లాడితే, రిడమ్షన్ పాయింట్ కావాలంటే నేను సూపర్ ప్యాకేజ్లో కానీ ప్రీమియం ప్యాకేజ్లో కానీ ఉన్నట్టయితే నాకు ఇది అందుబాటులో ఉంటుంది. అంటే గ్రూప్ సేల్స్ కమిషన్ మాదిరిగా కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్పి కోసం సూపర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 10 సెట్లు లెఫ్ట్లో 10 సెట్లు రైట్లో ఉన్నట్టయితే నాకు 2 ఆర్పి వస్తుంది. అంటే 2,500 సివి లెఫ్ట్ 2,500 సివి రైట్ లో ఉంటే మాత్రమే నాకు 2 ఆర్పి ఎలిజిబిలిటీ క్రైటీరియా మొదలవుతుంది. 5,000 సివి లెఫ్ట్ రైట్ ఉందంటే 4 ఆర్పి, 25,000 సివి లెఫ్ట్ రైట్ ఉందంటే 20 ఆర్పి, 50,000 సివి అంటే మొత్తం కలిపి 1,00,000 సివి ఉందంటే 40 ఆర్పి. సింపుల్ గా చెప్పాలంటే లెఫ్ట్ లో ఎన్ని సెట్లు ఉన్నాయి, రైట్ లో ఎన్ని సెట్లు ఉన్నాయి, 5,000 నుంచి మొదలుపెట్టి మనకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇది మనకు సేవింగ్స్. ఈ డైలీ కమిషన్, రెఫరల్ కమిషన్ ప్లస్ గ్రూప్ సేల్స్ కమిషన్, ఈ 2 మనం డైలీ క్యాల్కులేట్ చేసి విత్డ్రా చేసుకున్నట్టయితే ఆర్పి మాత్రం మంత్లీ తీసుకునే విధంగా మనకు ఉంటుంది. రిడమ్షన్ పాయింట్ ఏ విధంగా ఉండబోతుంది ఒక చిన్న వీడియో ద్వారా చూద్దాం. సో ఇప్పుడు మనం చూసింది ఏంటి అంటే ఆర్పి ద్వారా ఎంతమంది ఇన్కమ్ ని తీసుకున్నారని చెప్పేసి.
ఈ ఆర్పి అనేది మనకు ఎలాగ మొదలవుతుందని మీరు క్వశ్చన్ అడిగితే, ఆర్పి అనేది మనకు 15 ఆర్పితో స్టార్ట్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ 2500 సివి లెఫ్ట్, 2500 సివి రైట్ లో ఉన్నప్పుడు మనకు అన్ని కూడా 2 ఆర్పితో మొదలవుతుందని చెప్తాం కదా. అదేవిధంగా 15 ఆర్పి వచ్చినప్పుడు 15 ఆర్పి వచ్చినప్పుడు 15 ఆర్పి వచ్చినప్పుడు మనం 30,000 వర్త్ మొబైల్ మనం రిడీమ్ చేసుకోవచ్చు. 30,000 వర్త్ మనం మొబైల్ ఫోన్ ని రిడీమ్ చేసుకోవచ్చు. ఆ విధంగా 25 ఆర్పి ద్వారా 50,000 వర్త్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ రిడీమ్ చేసుకోవచ్చు. 50 ఆర్పి వచ్చేసరికి 1 lakh రూపీస్ క్యాష్ మనం తీసుకోవచ్చు. 70 ఆర్పి ద్వారా 1,40,000 వర్త్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ని మనం గెలుచుకోవచ్చు. 100 ఆర్పి ద్వారా 2 lakh క్యాష్, 350 ఆర్పి ద్వారా 7 lakh క్యాష్. ఇలాగా మనం చూసుకుంటూ వెళ్తే మన వోల్టెన్ లైఫ్ టైంలో 22,860 ఆర్పి అంటే ఇండియన్ కరెన్సీలో 4,57,20,000 రూపీస్ మనం వోల్టెన్ లైఫ్ టైంలో సేవ్ చేసుకోవచ్చు. అది డైలీ కమిషన్ కాకుండా. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు సార్, ఈ విధంగా ఆర్పీల ద్వారా ఎంతమంది ఇన్కమ్ ని తీసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి. బిఫోర్ దట్ మనం చూద్దాం వోల్టెన్ ద్వారా ఎంత క్యాష్ మనం రిడీమ్ చేసుకోవచ్చు అసెట్స్ కాకుండా. 50 ఆర్పి ద్వారా 1 lakh, 100 ఆర్పి ద్వారా 2 lakhs, టోటల్ 3 lakhs, 350 ఆర్పి ద్వారా 7 lakhs అంటే 10 lakhs, 1000 ఆర్పి ద్వారా 20 lakhs అంటే 30 lakhs, 10,000 ఆర్పి ద్వారా 2 crore అంటే 2 crore 30 lakh రూపీస్ క్యాష్ ద్వారా మనం రిడీమ్ చేసుకోవచ్చు. ఆర్పి ద్వారా డైలీ కమిషన్, డైలీ సేవింగ్స్, డైలీ ఇన్కమ్ కాకుండా. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆర్పి ద్వారా ఎంతమంది ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు మనం సార్. ఎవ్రీ మంత్ చాలా మంది 15 ఆర్పి ద్వారా మొబైల్ ఫోన్స్ రిడీమ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు ఎవరెవరు 15 ఆర్పి ద్వారా మొబైల్ ఫోన్స్ రిడీమ్ చేసుకున్నారు. రైట్. 25 ఆర్పి ద్వారా 50,000 వర్త్ ల్యాప్టాప్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, హై ఎండ్ మోడల్ మొబైల్ ఫోన్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు రిడీమ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మనం ఫోటోలో చూడొచ్చు. అదేవిధంగా 50 ఆర్పి ద్వారా 1 lakh క్యాష్ రిడీమ్ చేసుకున్న వాళ్ళని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎవ్రీ మంత్ ఎవరో ఒకరు 50 ఆర్పి ద్వారా 1 lakh రూపీస్ క్యాష్ తీసుకుంటూనే ఉంటారు సార్. అదేవిధంగా 50 ఆర్పి ద్వారా ఇక్కడ చూడండి శివరామన్ గారు ఒక స్కూటర్ ప్లస్ ఒక ల్యాప్టాప్ 75 ఆర్పి తీసుకున్నట్టయితే, ఇక్కడ శ్రీనివాసులు గారు ఒక జ్యువెలరీ ఆయన వైఫ్ కోసం మనం తీసుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. కరెక్ట్. సో 50 ఆర్పి ద్వారా 1 lakh రూపీస్ వర్త్ 50 ఆర్పి ద్వారా 1 lakh రూపీస్ వర్త్ అసెట్స్ ని ఇక్కడ పర్చేస్ చేయడం మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 100 ఆర్పి ద్వారా 2 lakh క్యాష్ తీసుకున్న వాళ్ళు వీరంతా రమేష్ గారు ఉన్నారు, ఖాదర్ గారు ఉన్నారు, శివకుమార్ గారు ఉన్నారు, వీరారెడ్డి గారు ఉన్నారు, గుణానంద్ సార్ ఉన్నారు, బషీర్ అహ్మద్ సార్ ఉన్నారు. రైట్. అండ్ మండారు రమణారాయ్ గారు ఉన్నారు, ఇవాళ ఆఫీస్ కూడా వచ్చారు సార్. రైట్. అండ్ 750 ఆర్పి ద్వారా 20 lakh క్యాష్ ప్లస్ కార్ రిడీమ్ చేసుకున్న పెద్ద తులసి మేడం, అగైన్ వరల్డ్ టాప్ 30 లీడర్ మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ 20 lakh క్యాష్ ఫిబ్రవరి నెలలో జేసీ రెడ్డి గారు ఇప్పటిదాకా మనతో ఉన్నారు సార్. ఆయన బిజీ షెడ్యూల్ మనకు టైం ఇచ్చారు. మీటింగ్ తర్వాత సార్ కి మళ్ళీ ఇంకా మీటింగ్స్ ఉన్నాయి, సో ఆయన మీటింగ్ నుంచి రిటైర్ చేయారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. 20 lakh క్యాష్ 1000 ఆర్పి ద్వారా సార్ రిడీమ్ చేసుకున్నారు. అండ్ అదే 1000 ఆర్పి ద్వారా 20 lakh క్యాష్ విత్డ్రా చేసుకున్న వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్, వాళ్ళ కంట్రీలో వాళ్ళ కరెన్సీలో వాళ్ళందరూ రిడీమ్ చేసుకున్నారు. కరెక్ట్. అండ్ అగైన్ 1500 ఆర్పి ద్వారా 30 lakh వర్త్ కార్ మొన్న మన 3rd anniversary హైదరాబాద్ జరిగినప్పుడు 1500 ఆర్పి రిడీమ్ చేసుకొని 30 lakh కార్ వర్త్ టాటా సియారా టాప్ మోడల్ కార్ రిడమ్షన్ 3rd anniversary 2026 April 24th నాడు జరిగింది హైదరాబాద్ లో. బేత తులసి మేడం రిడీమ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ టు యు మేడం. అండ్ అదే రోజు డబల్ ద వాల్యూ 3000 ఆర్పి 60 lakh కార్ 20 lakhs ఆల్రెడీ ఫిబ్రవరిలో రిడీమ్ చేశారు క్యాష్. అండ్ అట్ ద సేమ్ టైం మార్చ్ ఏప్రిల్ విదిన్ 2 months లో 3000 ఆర్పి
ఫ్రీ కార్ రిడమ్షన్ వర్త్ 60 lakh rupees. ఫార్చునర్ టాప్ ఎండ్ మోడల్ జేసీ రెడ్డి గారు ఆర్ వరల్డ్ టాప్ 2 లీడర్, ఇండియా టాప్ 1 లీడర్, ఇండియాస్ ఫస్ట్ డైమండ్ ఎంటర్ప్రీనర్ జేసీ రెడ్డి గారు డీల్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ టు యూ సార్ వన్స్ అగైన్. సో ఈ విధంగా లెగసీ అచీవర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. షెరీనా చాంగ్, జైతన్ ఓమర్, మూర్తి సరణ్ దేవిగా మేడం అండ్ సో మెనీ లెగసీ అచీవర్స్ ఆల్రెడీ 2 crore క్యాష్ వాళ్ళ కంట్రీ కరెన్సీలో రిడీమ్ చేసుకున్న వాళ్ళు. అండ్ ఇక్కడ చాలా మంది 2 cars, 3 cars, హౌసెస్ ఆర్పి ద్వారా రిడీమ్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, అడసన్ అబ్రహం గ్రేట్ టాప్ లీడర్, an example role model from a truck driver to a bench car achiever. సర్వరాజ్ సుబ్బయ్య గారు కూడా ఫిబ్రవరిలో కార్ రిడీమ్ చేశారు. సో ఈ విధంగా చాలా మంది చూడండి సార్, మూర్తి సార్ 7 cars ప్లస్ సార్ ఆల్రెడీ 2 crore క్యాష్ అండ్ మోర్ ఓవర్ విత్ ఇన్ 2.5 years టైంలో టోటల్ 22,860 ఆర్పి అంటే 4 crore 57,20,000 rupees ఆల్ రిడీమ్ చేసుకున్నారు ఆల్రెడీ. జైతన్ ఓమర్ మేడం 4 cars, 1 bike, 2 apartments. అండ్ షెరీనా చాంగ్ మేడం లెగసీ అచీవర్ అగైన్ 2 crore క్యాష్, 2 cars, 4 apartments. సో ఈ విధంగా చెప్తూ పోతే సార్ చాలా మంది విత్ ఇన్ నో టైం మన వోల్టైన్ ఇంటర్నేషనల్లో చాలా సింపుల్గా డైలీ కమిషన్ విత్డ్రాయల్ చేసుకుంటూ ఆర్పీల ద్వారా వాళ్ళ డ్రీమ్స్ కళలు ఏవైతే కన్నారో, కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, హోమ్స్ కావచ్చు, అన్ని రకాలుగా విత్ ఇన్ నో టైంలో వాళ్ళు అచీవ్ చేయగలిగారు. సో మనం కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక చిన్న క్యాపిటల్ ద్వారా టైం ఫ్రీడమ్ ఉంది, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. గ్లోబల్ మార్కెట్ ఉంది, లీగల్గా అన్ని రకాల వ్యాలిడేషన్స్ మన దగ్గర ఉంది. చిన్న క్యాపిటల్తో ఎటువంటి రిస్క్ లేకుండా ప్రతిరోజు బిజినెస్ కోసం ఎంతో కొంత టైం కేటాయించి డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేసినట్టయితే విత్ ఇన్ నో టైం మనం కూడా మన లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. సో ఎన్సిఎస్ ద్వారా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే వోల్టైన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. మన ఎగ్జాంపుల్ మన ముందే ఉన్నారు జేసీ రెడ్డి గారు. స్టార్ట్ చేసి జస్ట్ 2.5 years అవుతుంది. ఇంత లోపలే 2 cars, 20 lakh క్యాష్, వరల్డ్ టాప్ 2, ఇండియా టాప్ 1, ఫస్ట్ డైమండ్ డైరెక్టర్, మంత్లీ ఆల్మోస్ట్ 50 to 60 lakhs అర్నింగ్స్ ఉంది, సేవింగ్స్ కాకుండా. సో ఈ విధంగా నో టైంలో మనం కూడా మనం కావాలనుకున్న డెస్టినేషన్ ఏదో వోల్టైన్ ద్వారా రీచ్ కావచ్చు. మీరు కూడా రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి ఎన్సిఎస్ నెట్ కామర్స్ సెమినార్ని ఇక్కడితో ఎండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్ ఫర్ అటెండింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఇంకోసారి ఇదే ఎన్సిఎస్ ద్వారా తెలుగు వర్షన్లో మనం కలుసుకోవడానికి ట్రై చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ బాయ్ బాయ్.